ఒకసారి శ్రీకృష్ణుణ్ణి కలవడానికి బ్రహ్మ ద్వాపరకి వస్తాడు. బ్రహ్మ తాను వచ్చిన విషయం తెలియజేయమని కృష్ణుడి మందిరం బయట ఉన్నటువంటి ద్వారపాలకులతో అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమో అసలు వచ్చింది ఏ బ్రహ్మో తెలుసుకోవాలని రమ్మని చెప్తాడు. ద్వారపాలకులు తిరిగి వచ్చి ఆ విషయాన్ని బ్రహ్మతో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. వెంటనే ఈ సృష్టిలో బ్రహ్మ అంటే తాను తప్ప మరెవరున్నారని చెప్తాడు. అలాగే సమస్త జీవరాశుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నేను అని చెప్తాడు. ఈ విషయమే వెళ్లి వాళ్ళ శ్రీకృష్ణుడితో చెప్పిన తర్వాత బ్రహ్మని లోపలికి రమ్మంటాడు శ్రీకృష్ణుడు. మందిరం లోపలికి వెళ్ళినటువంటి బ్రహ్మ కృష్ణుడితో తాను తప్ప ఇంకా వేరే బ్రహ్మలు కూడా ఈ విశ్వంలో ఉన్నారా అని అడుగుతాడు. వెంటనే శ్రీకృష్ణుడు బ్రహ్మకి దివ్య దృష్టిని ప్రసాదించి ఈ సమస్త విశ్వాన్ని చూపిస్తాడు. అందులో తనలాంటి మరెంతో మంది బ్రహ్మలు కనిపిస్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, ఈ అనంత విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని, ఒక్కో బ్రహ్మాండాన్ని ఒక్కో బ్రహ్మ పాలిస్తున్నాడు అని చెప్తాడు. అంటే మన యూనివర్స్ కి ప్యారలల్ గా ఎన్నో ప్యారలల్ యూనివర్స్లు ఉన్నాయని ఈ కథ చెప్తోంది.